అందరికీ నమస్తే అండి. ఏబి వెంకటేశ్వరరావు విశ్రాంత ఐపీఎస్ అధికారి. గతంలో ఇంటెలిజెన్స్ డీజీగా పనిచేశారు. అనేక హోదాల్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి బాధిత ఐపీఎస్ అధికారి. సాధారణంగా ఐఏఎస్లు ఐపీఎస్లు వంటి పెద్ద స్థాయిలో ఉన్నవాళ్ళు గౌరవప్రదంగా రిటైర్ అవ్వాలి అని కోరుకుంటారు. వాళ్ళకి రావాల్సిన హోదా వచ్చినాక అక్కడి నుంచి రిటైర్ అవ్వాలి అని కోరుకుంటారు. సో ఏబి వెంకటేశ్వరరావు గారు నిజానికి అతని మీద ఎటువంటి పొలిటికల్ ఈ పగ ప్రతీకారాలు లేకపోతే ఆయన డీజీపీగా పనిచేయాల్సిన వ్యక్తి, అత్యున్నత హోదాలో పనిచేసి ఆ శాఖ నుంచి రిటైర్ అవ్వాల్సిన వ్యక్తి. కానీ అతని మీద ఒక రాజకీయ కుట్ర పగ కారణంగా, ప్రతీకారం కారణంగా అతని చివరి దశలో అతను రిటైర్ అయ్యే ముందు 4 ఏళ్ళు అతన్ని వేధించి పోస్టింగ్ ఇవ్వకుండా చేసి అతని బెనిఫిట్స్ కట్ చేసి నానా రకాలుగా ఇబ్బందులకు గురి చేసి అదంతా చట్ట వ్యతిరేకం అయినప్పటికీ పగ ప్రతీకారాలకు వెళ్ళారు. సో ఇప్పుడు ఏబి వెంకటేశ్వరరావు గారి వేట మొదలైంది, ఆయన ఆట మొదలైంది. ఇది మామూలుగా ఉండదు. ఎందుకంటే చాలా పకడ్బందీగా, చాలా లీగల్గా, అన్ని రకాల ఎవిడెన్స్, అన్ని రకాల సమాచారం అత్యంత పకడ్బందీగా ప్రిపేర్ అయ్యి జగన్మోహన్ రెడ్డి గారికి అనుకూలంగా పనిచేసిన అప్పటి అధికారులను, సిస్టమ్ను కోర్టు ముందు నిలబెట్టడానికి, వాళ్ళ మీద తను పైచేయి సాధించడానికి కావాల్సిన పాయింట్లన్నీ కూడా ఆయన పట్టుకున్నారు. సో ఈ మేరకు ఆయన మొన్న 23వ తేదీ చాలామందికి లీగల్ నోటీసులు ఇచ్చారు. అందులో నోటీస్ నెంబర్ 1 స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఎందుకంటే అప్పుడు ఇప్పుడు ప్రభుత్వమే కాబట్టి, ఎవరి అధికారంలో ఉన్నా ప్రభుత్వమే కాబట్టి ప్రభుత్వానికి ఒక నోటీసు. రెండోది దామోదర్ గౌతమ్ సవాంగ్ ఐపీఎస్ రిటైర్డ్. సో అతనికి కూడా, ఎందుకంటే గతంలో డీజీగా పనిచేశాడు కాబట్టి. తర్వాత ఆర్పి ఠాకూర్, అతను కూడా గతంలో డీజీపీగా పనిచేశారు కాబట్టి. తర్వాత రవిశంకర్ అయ్యనార్ ఐపీఎస్ డీజీ సిఐడి. తర్వాత పివి సునీల్ కుమార్ ఐపీఎస్ అధికారి. తర్వాత విజయ్ పాల్ సిఐడి ఎస్పీగా పనిచేశారు గతంలో, అడిషనల్ ఎస్పీగా. అండ్ గోవిందరాజన్ రిటైర్డ్ సిఏఓ. అండ్ పిఎస్ఆర్ ఆంజనేయులు ఐపీఎస్. తర్వాత సాయి కృష్ణ అడిషనల్ ఎస్పీ ఏసీబీ. అండ్ కె రఘురామరెడ్డి ఐపీఎస్, కొలి రఘురామరెడ్డి. అండ్ పూడి శ్రీహరి అప్పట్లో సీఎంఓలో పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్గా ఉన్నారనమాట. సో వీళ్ళందరికీ ఒక 11 మందికి ఆయన లీగల్ నోటీసులు ఇచ్చాడు. ఇంకా కొంతమంది పేర్లు యాడ్ అవుతాయి సుమి. సో ఎందుకు ఇతను ఇచ్చాడు అంటే, అండర్ ఇన్స్ట్రక్షన్స్ ఫ్రమ్ అండ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ మై క్లయింట్ శ్రీ ఆలూరు బాల వెంకటేశ్వరరావు రిటైర్డ్ ఐపీఎస్ అని చెప్పి వాళ్ళ అడ్రస్ అది ఇచ్చి, ఐ హియర్ బై ఇష్యూ దిస్ నోటీస్ అండర్ సెక్షన్ 80 ఆఫ్ ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908 అండ్ స్టేట్ దట్ మై క్లయింట్ ఈజ్ ఏ distinguished officer of the Indian Police Service who rendered unblemished and dedicated service to the Andhra Pradesh. He was appointed as Additional Director General of Police Intelligence Department 10/7/2015 and discharged his duties with exemplary integrity throughout his tenure. His responsibilities as head of the intelligence department included the adoption of contemporary surveillance technologies for the purposes of monitoring అని చెప్పి ఇక్కడ మొత్తం వివరాలన్నీ ఇచ్చి అతని పని అతను చేశాడు, ఆయన డ్యూటీ ఆయన చేశారు. ఆయన మీద నిరాధార ఆరోపణలు చేసి అన్యాయంగా అతన్ని సస్పెండ్ చేసి అతని మీద చర్యలు తీసుకొని అతన్ని చివరి దశలో ఇబ్బంది పెట్టారు. సో అతనికి రావాల్సిన బెనిఫిట్స్ కట్ చేశారు, అతని హోదాకు గౌరవ భంగం కలిగించారు, అతని పరువుకి భంగం కలిగించారు. అండ్ అతని అత్యున్నత హోదాలో రిటైర్ అవ్వాల్సిన వ్యక్తిని బెనిఫిట్స్ రాకుండా కట్ చేశారు. సో అన్ని రకాలుగా అతన్ని మీరు ఇబ్బంది పెట్టారు, ఇది చట్ట వ్యతిరేకం కాబట్టి అతనికి మీరు పరిహారం చెల్లించాలి, లేకపోతే లీగల్గా మీ మీద చర్యలకు మీరు రెడీ అవ్వాలి అని చెప్పి వీళ్ళందరికీ వచ్చాయన్నమాట. మొత్తం అందరికీ పంపించారు. ఇందులో కొంచెం సీరియస్ అంశాలే ఉన్నాయి. నిజంగా ఏబి వెంకటేశ్వరరావు గారు ఎందుకు ఇట్లా చేశారు అంటే, ఎందుకు ఇంత స్ట్రాంగ్గా ఫైట్ దిగారు అంటే, చూశారు టైం కోసం చూశారు. అతను ఇబ్బంది పడిన మాట వాస్తవం, రాష్ట్రంలో అందరూ చూశారు. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే 4-5 రోజుల్లోనే అతన్ని సస్పెండ్ చేసి పడేశారు. అతని సస్పెన్షన్ చెల్లదు అని క్యాట్ తీర్పు ఇచ్చినా సరే అతనికి పోస్టింగ్ ఇవ్వలేదు. ఆయనకి పోస్టింగ్ ఇవ్వమని క్యాట్ తీర్పిస్తే హైకోర్టులో పిటిషన్ వేశారు. హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది ఏబి వెంకటేశ్వరరావు గారికి అనుకూలంగా. అప్పుడు ఇంకా
తప్పనిసరి పరిస్థితుల్లో అతనికి ఒకరోజు పోస్టింగ్ ఇచ్చారు. ఆ పోస్టింగ్ తీసుకున్న వెంటనే ఆయన రిటైర్ అయ్యారు. ఎంత అన్యాయం అండి, ఎంత తప్పండి. సో అన్యాయానికి గురైన వ్యక్తి ప్రశ్నించకుండా ఉంటే ఎలా? ఆ అన్యాయం మీద తిరుగుబాటు చేయకుండా ఉంటే ఎలా? దానికి ప్రతిఫలం పొందకుండా ఉంటే ఎలా? అదే ఏబి వెంకటేశ్వరరావు గారు చేస్తున్నది. అందుకే ఆయన లీగల్ నోటీసులు పంపించి కొంచెం వాళ్ళతో తాడో పేడో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. ఇందులో ఖచ్చితంగా గౌతమ్ సవాంగ్ గారు లాంటి వాళ్ళు, పిఎస్ఆర్ ఆంజనేయులు గారు లాంటి వాళ్ళు, పివి సునీల్ లాంటి వాళ్ళు కొంతమంది ఇబ్బంది పడతారు. ఇక్కడ ఫైనల్గా ఆయన ఇంకో ఆప్షన్ కూడా ఇచ్చాడు. మీరు లీగల్గా ఎదుర్కొంటారా కేసు, ఫైట్ చేయండి, లేదా ₹1,00,00,000 1,00,00,000 నాకు ఇవ్వండి, నాకు ప్రతిఫలంగా ఇవ్వండి అని ఆయన అడిగారనమాట. సో ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తారా, లీగల్గా ఫైట్ చేస్తారా అనేది వీళ్ళ ఇష్టం. వీళ్ళందరూ కలిసి కూర్చొని మాట్లాడుకోవాలి. ఎందుకులే 11 మంది ఉన్నాం, తలా 90 లక్షలు 95 లక్షలు వేసుకొని తలా 9 లక్షలు 9.5 లక్షలు వేసుకొని ఆయనకు ₹1,00,00,000 ఇచ్చేద్దాం అని అనుకుంటారా? ఆ డబ్బులు పెద్ద డబ్బులేం కాదు కదా మనం సంపాదించిందల్లా అని అనుకుంటారా? లేదు, లీగల్గా ఫైట్ చేద్దాం, కోర్టులో పిటిషన్ వేద్దాం, మనం కూడా ఎంతవరకు వెళ్తుందో చూద్దామని తెగిస్తారని చూడాలి. కానీ లీగల్గా ప్రస్తుతానికి అతను బాధితుడు కాబట్టి, అతను బాధితుడు అని చెప్పడానికి కోర్టులు కూడా గతంలో తీర్పులు అతనికి అనుకూలంగా ఇచ్చాయి కాబట్టి, సో వీళ్ళు లీగల్గా ఫైట్ చేస్తే వీళ్ళకే నష్టం, ఇరుక్కుపోతారు. చూద్దాం ఏం జరుగుద్ది అనేది. థ్యాంక్ యూ.